మనం ఏదైనా కొత్త సాంగ్ రిలీజ్ అయితే చాలు ఆ సాంగ్ ఏంటి, ఎవరు పాడారు, ఎలా ఉంది, సో ఇలా వెతికేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఆ సాంగ్ కనుక కొంచెం నచ్చితే రిపీటెడ్గా ఆ సాంగ్ని వింటూనే ఉంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో గూగుల్లో మోస్ట్ వ్యూడ్ సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం. అందులోనూ టాప్ 10 సాంగ్స్ ఏంటి, ఆ వ్యూయర్షిప్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మనం ఏదైనా సాంగ్ నచ్చితే అలా వింటూ 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 పోతూనే ఉంటాం. సో అది ఇన్ఫ్యాక్ట్ కొంచెం నచ్చితే చాలు రిపీటెడ్గా వింటూనే ఉంటాం. అలా మోస్ట్ వ్యూయర్షిప్లో టాప్ 1లో ఉన్న సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది అలా వైకుంఠపురం సినిమాలోంచి వెళ్ళి బుట్టబొమ్మ సాంగ్. సో దీంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, పూజా హెగ్డే గారు నటించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఈ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ఆల్మోస్ట్ 911 మిలియన్ వ్యూస్ తోటి టాప్ 1లో అయితే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకు తెలుసు అంటే 10 మిలియన్స్ వస్తేనే చాలా ఎంతో వావ్ 10 మిలియన్ అనుకుంటాం. బట్ ఇది 911 మిలియన్స్ అనమాట. అంటే 10 lakhs ఫర్ 1 మిలియన్. సో కాబట్టి అంటే అలాంటి 10 lakhs ఎంతమంది చూస్తే 911 మిలియన్స్ తోటి దూసుకెళ్తుందో అర్థం చేసుకుంటూ స్టిల్ ఇప్పటి వరకు టాప్ 1లో అయితే ఈ సాంగే ఉంది. ఇక ఆ తర్వాత సేమ్ అదే సినిమా నుంచి వెళ్ళి అలా వైకుంఠపురంలో నుంచి వెళ్ళి సెకండ్కి వచ్చేసి రాములో రాములో సాంగ్ ఉంది. సో ఆ రాములో రాములో సాంగ్ కూడా ఆల్మోస్ట్ ఆ సాంగ్ వచ్చేసి 726 మిలియన్ అంటే 726 మిలియన్లతోటి టాప్ 2లో ఉందన్నమాట. సేమ్ అంటే అలా వైకుంఠపురం నుంచి వెళ్ళి మోస్ట్ వ్యూడ్ సాంగ్స్ వచ్చేసి టాప్ 1 టాప్ 2 రెండు కూడా ఒక సినిమా నుంచి వెళ్ళి టాప్లో ఉన్నది. ఇకపోతే టాప్ 3 వచ్చేసి మనందరికి తెలుసు, సేమ్ ఇది కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసినటువంటి గుంటూరు కారం సినిమాల నుంచి వెళ్ళి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అదేవిధంగా శ్రీలీల గారి కాంబినేషన్లో ఈ సాంగ్ వచ్చింది. ఆ సాంగే కుర్చీ మడత పెడితే సాంగ్. సో ఈ సాంగ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సో దీని మీద అప్పట్లో కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి. బట్ అయినా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ సాంగ్ ఇప్పుడు టాప్ 3లో ఉందన్నమాట. సో ఈ సాంగ్ వ్యూయర్షిప్ వచ్చేసి దాదాపు 683 మిలియన్ వ్యూస్ అనమాట. సో అంటే 683 బిలియన్స్ తోటి ఈ సాంగ్ వచ్చేసి టాప్ 3లో అయితే ఉంది. ఇక టాప్ 4 వచ్చేసి సేమ్ అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప సినిమా గాను. సో అందులో ఊ అంటావా మామ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ సమంత గారు డైరెక్ట్ చేశారు. దీన్ని సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. సేమ్ ఇందులో కూడా అల్లు అర్జున్ గారే. ఈ సాంగ్ వచ్చేసి టాప్ 4లో ఉందన్నమాట. మోస్ట్ వ్యూయర్షిప్ సాంగ్లో అనమాట. మనం మాట్లాడుకుంటే ఈ సాంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 462 మిలియన్ వ్యూయర్షిప్ తోటి అయితే ఉందన్నమాట. అంటే 462 మిలియన్ వ్యూస్ తోటి ఈ సాంగ్ దూసుకెళ్తూ ఉంది. ఇప్పటికీ టాప్ 4లో ఉందన్నమాట. ఇకపోతే టాప్ 5 సాంగ్ వచ్చేసి ఇది సినిమా సాంగ్ కాదు, బట్ సినిమా సాంగ్ కాకున్నా కానీ టాప్ 5లో చోటు దక్కించుకుందనే చెప్పొచ్చు. బుల్లెట్ బండి సాంగ్ ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళలో కానీ ఎక్కడ చూసినా ఈ సాంగ్ చాలా బాగా వైరల్ అయింది. సో ఇది మోహన భోగరాజ్ గారు ఆవిడ ఆల్రెడీ డ్యాన్స్ చేస్తూ మేబీ ఆ సాంగ్ చాలా వైరల్గా మారింది. కాబట్టి సో ఆ సాంగ్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత రీచ్ వస్తుందని. ఈ సాంగ్ వచ్చేసి టాప్ 5లో ఉంది మోస్ట్ వ్యూడ్ సాంగ్లలో. దీని వ్యూయర్షిప్ వచ్చేసి 449 మిలియన్ వ్యూస్ తోటి ఇప్పటికీ ఈ సాంగ్ అయితే ఉందన్నమాట. ఇకపోతే టాప్ 6 వచ్చేసి సేమ్ అలా వైకుంఠపురంలో రాములో రాములో సాంగ్లో ఉందన్నమాట. అంటే మరి ఇందాకనే రాములో రాములో సాంగ్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఏంటి అని అంటే స్టార్టింగే లిరిక్స్ తోటి ఒక వీడియో రిలీజ్ చేస్తారు, ఫుల్ సాంగ్ తోటి ఒక వీడియో రిలీజ్ చేస్తారు. సో కాబట్టి ఇది లిరిక్స్ తోటి చేసింది కాబట్టి ఇది కూడా సో టాప్ 6లో అయితే ఉందన్నమాట. సో టాప్ 6లోకి దాదాపు 423 మిలియన్ వ్యూస్ తోటి అయితే ఈ సాంగ్ ఇప్పుడు టాప్ 6లో ఉంది. ఇకపోతే టాప్ 7 వచ్చేసి లవ్ స్టోరీ సినిమాలో మనందరికి తెలుసు సాయి పల్లవి గారు డ్యాన్స్ చేసినటువంటి సారంగ దరియా సాంగ్. సో అక్కినేని నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు ఇద్దరు కలిసి నటించారు. శేఖర్ కమల గారు దీనికి డైరెక్టర్. సో ఈ సినిమా నుంచి వచ్చినటువంటి సారంగ దరియా సాంగ్ మంగ్లీ గారు పాడింది. సో చాలా ఫేమస్ ఆ సాంగ్ కూడా. ఈ సాంగ్ వచ్చేసి 373 మిలియన్ వ్యూస్ తోటి అయితే టాప్ 7 పొజిషన్లో అయితే ఉందన్నమాట. ఇకపోతే టాప్ 8 వచ్చేసి వచ్చిండే సాంగ్ సేమ్ ఇక్కడ అదే సాయి పల్లవి గారు నటించినటువంటి ఫిదా సినిమా నుంచి వెళ్ళి వచ్చిండే అనేది ఒక సాంగ్ ఉంటుంది. అది మధుప్రియ గారు పాడారు. ఆ సాంగ్ వచ్చేసి 371 మిలియన్స్ తోటి ఉంది. అంటే జస్ట్ ఆ సాంగ్ ఈ సాంగ్ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కానీ 371 మిలియన్స్ తోటి ఇది టాప్
8లో అయితే ఉందన్నమాట. ఇకపోతే టాప్ 9 వచ్చేసి మనందరికీ తెలుసు డీజే టిల్లు అని చెప్పి. సో టిల్లు అన్న డీజే పెడితే మొత్తం మోగాలన్నట్టు ఈ సాంగ్ కూడా చాలా బాగా వైరల్ అయింది. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్‌లలో ఎక్కడ చూసినా ఈ సాంగే ఉందన్నమాట. ఇది టాప్ 9 ప్లేస్‌లలో ఉందన్నమాట ఇప్పుడు ఈ సాంగ్. ఈ సాంగ్ వచ్చేసి 367 మిలియన్ వ్యూస్ తోటైతే ఈ సాంగ్ ఇప్పటికి టాప్ 9 పొజిషన్‌లో ఉందన్నమాట. ఇకపోతే టాప్ 10 వచ్చేసి సుకుమార్ గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా నుంచెల్లి సో సమంత గారు అండ్ సేమ్ టైమ్ రామ్ చరణ్ గారు ఇద్దరు నటించారు దాంట్లో. రంగమ్మ మంగమ్మ అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, అది కూడా చాలా ఫేమస్ ఆ సాంగ్. అప్పట్లో చాలా బాగా విన్నారు. ఈ సాంగ్స్ అన్నీ ముందుకు అదే టాప్ 1లో ఉంది. బట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు అది టాప్ 10 పొజిషన్‌లోకి అయితే వచ్చిందనమాట. సో ఈ సాంగ్ వచ్చేసి 357 మిలియన్ వ్యూస్‌తో టాప్ 10లో అయితే ఉంది. ఇక ఆ తర్వాత టాప్ 11కి వచ్చేసి రీసెంట్‌గా ప్రదీప్ మాచిరాజు గారు నటించినటువంటి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సాంగ్ ఉంది. అది 311 మిలియన్స్ 11 అలా ఉంది. సో ఇలా టాప్ 10 సాంగ్స్ అనమాట. మొత్తం ఇప్పటి వరకు కూడా ఎన్ని సాంగ్స్ వచ్చినా ఏమొచ్చినా టాప్ 10 పొజిషన్‌లలో ఈ సాంగ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో మరి ఇందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏదనుకుంటున్నారు? కామెంట్ చేయండి.